మా సపోటా చెట్టుకి దసరా టైంలో చిన్న చిన్న కాయలు వచ్చాయండి. అవి పెద్దవయ్యాక అన్నీ మీరే తినకుండా అప్పుడప్పుడు మాకు కూడా పంపించండి అని నా మరదలు నేను మా నాన్నతో అలా సరదా మాట్లాడుతున్నాము. అలాగ చెట్టుకి కాయలు చూస్తే అన్నీ చాలా చిన్నవి స్టార్ట్ అయ్యాయి. మన సంక్రాంతికి వెళ్ళేటప్పుడు చూస్తే మరి కొంచెం పెద్దవయ్యాయి. మరొక 15 రోజులు 20 రోజులైనా పడతాయి ముగ్గడానికి అని చెప్పారు మా నాన్న. ఆ చెట్టుకి చాలా ఎక్కువ కాయలు వచ్చాయి. అలాంటిది కూడా ఆ చెట్టుకి ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి చెట్టు మొత్తం చనిపోయింది. అలాగని కొంచెం ఓడిపోయినప్పుడు మళ్ళీ దానికి కావాల్సిన సదుపాయం అన్నీ మా నాన్న చేశారంట. అయినా కానీ అది బతకలేదు, అలా చనిపోయింది. కాయలు కూడా చూసారా ఎంత పెద్ద కాయలు వచ్చాయి కదా, కాయలన్నీ మొత్తం కుళ్ళిపోలేదు, అలాగని మొత్తం ఎండిపోయి. మిగిలిన పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, అరటి చెట్టు, బొప్పాయి ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ ఒక్క చెట్టు మరి ఎందుకు ఇలా అయిందో తెలియదు. కాయ కూడాను కుళ్ళిపోయి కింద పడిపోవడం ఏం అవ్వలేదు. చెట్టుకున్న కాయలన్నీ ఈ విధంగా ఎండిపోయండి. ఆ కాయని కూడా కొట్టి చూశాను, బాగా ఎండిపోయింది. మరి ఏమైందో తెలియదు, ఇంత పెద్ద చెట్టు చనిపోయింది.